హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. దొంగగడ్డి మేసే గొడ్డైనా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. రీసెంట్గా మన పోస్టర్ స్టార్ నటించిన పోద్ది మనం అనుకున్న దానికంటే ముందే పోయింది. కాంతి వేగంతో ప్రయాణించి అండమాన్లో ల్యాండ్ అయింది. ఈ ఫ్లాప్ సినిమాని లంగరేసి లేపాలని చూశారు. సినిమా బాగోలేదంటే నెగిటివ్ రివ్యూలు ఇచ్చారు. కావాలని ఇదంతా చేస్తున్నారని నానాయాగి చేశారు. ప్రీమియర్స్కే ప్రేక్షకులు అండమాన్ ట్రైన్ ఎక్కించారు. వెళ్ళిపోమ్మంటే చూరు పట్టుకు వేలాడినట్లు ఫ్లాప్ సినిమాని బలవంతంగా జనాలపైన రుద్దడానికి ట్రై చేశారు. కందెన వేయని బండికి కావాల్సినంత సంగీతం అని నాకిపోయిన సినిమాకి 300 కోట్లు 400 కోట్ల పోస్టర్లు వదిలారు. వేసింది ఫేక్ పోస్టర్లని అందరికీ తెలుసు. కనీసం లాంగ్ రన్లో బీట్ చేసేలా ఉండాలి కదా. సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అంట. మరి మనవంకర మారాం ప్రసాద్ కూడా 420 కోట్ల పోస్టర్ దించి అదే మాట చెప్పాడు. 420 కోట్ల పోస్టర్ సౌత్ ఇండియా నెంబర్ 1 గ్రాసర్ అయితే ఈ 390 కోట్ల పోస్టర్ దించిన పోద్ది నెంబర్ 1 గ్రాసర్ ఎలా అవుతుంది? కూర్చొని మాట్లాడుకోండి. ఎవరు ఏ ఫేక్ పోస్టర్ దించాలి, ఎంత ఫేక్ చేయాలి అని. బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. మొదటి రోజే మాసికానికి ఎక్కువ తద్దినానికి తక్కువ అన్నట్టు కలెక్షన్లు వస్తే ముచ్చటగా 3 సార్లు పెద్ద మంచి ఫంక్షన్ లాగా చేశారు. నాగిపోయిన సినిమాకి సక్సెస్ మీట్లు పెట్టుకోవడం వీళ్ళ ఫ్యామిలీ ఆనవాయితీ. టపాసులు కాల్చారు, కేకులు నాకారు. మళ్ళీ ఎంతలోనే మా సినిమా చూడండి, స్కూల్ ఫీజులు యూనిఫామ్ ఫీజుల్లాగా మాకు కొంచెం ఫీజు కేటాయించండి అని బ్రతిమాలుకుంటున్నారు. సంవత్సరానికి సరిపడా ఇన్స్పైర్నేటివ్నెస్ వస్తుందంట. మరి అంతేముందో. లేనమ్మకు ఊపిరిపోతుంటే ఉన్నమ్మ నీతులు వెళ్ళబోసిందని స్కూల్ ఫీజులు బస్ ఫీజులు కట్టలేక జనాలు అల్లాడుతుంటే ఈ రోత సినిమాకి ఒక్కో టికెట్ 600 పెట్టి ఇన్స్పైర్నేటివ్నెస్ ఉందంట. అయ్యవారు ఆకులు నాకుతుంటే దాసరి ప్రసాదం అడిగినట్లుంది. ఇవన్నీ నమ్మారంటే ఏదో ఓ చోట కన్నాలు వేసుకుని బతకాల్సి వస్తుంది. ఎవడూ దేకట్లేదని ఏదో సొల్లు చెప్తున్నాడు. ఏదో అబ్దుల్ కలాం బయోగ్రఫీ తీసినట్టు స్కూల్ ఫీజుల్లో నుంచి కొంచెం తీయాలనా? ఇంకా నయం, అందులో నుంచి మీ పాకెట్ మనీకి డొనేట్ చేయమని అడగలేదు. గెలాక్సీ స్టార్కి మార్కెట్ లేదని నార్త్ ఆర్టిస్టులందరినీ డంప్ చేశారు. కానీ ఏం లాభం? ఎవడు దేకలేదు. మూవీలో కంటెంట్ ఉంటే ఏ గొట్టంగాన్ని పెట్టినా కూడా చూస్తారు జనాలు. ఒక రోత కంటెంట్ పెట్టుకొని అవసరం లేకపోయినా నార్త్ ఆర్టిస్టులు అందరినీ పెట్టుకొని వాళ్ళకి డబుల్ రెమ్యునరేషన్లు ఇచ్చి బడ్జెట్ ఎక్కువైందని చెప్పి జనాల దగ్గర దోచుకుందామని చూస్తే ఇలాగే ఉంటుంది. మరి ఎత్తేసిన స్టోరీ, అవసరం లేని ఆర్టిస్టులు, క్రోమ్లో ఉండే సీన్లు, అనవసరమైన ఎలివేషన్లు, లాజిక్ అందని ఎమోషన్లు పెట్టుకొని గెలాక్సీ స్టార్ ఆస్కార్ అవార్డు రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని తెగ రుద్దుతున్నారు. భాస్కర్ అవార్డు కూడా రాదా పర్ఫార్మెన్స్కి? బతకని బిడ్డ బారెడు అన్నట్టు మళ్ళీ దానికి 600 రూపాయల టికెట్ రేటు. సోలో రిలీజ్, కొంపలు అమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు, బ్లాక్ బస్టర్ టాకు. అయినా సరే డే 1 కలెక్షన్లు లేవు. ఫేక్ పోస్టర్ దించారు. 200, 300, 400 ఇష్టం వచ్చినట్టు వదిలారు. కొంచెం గ్యాప్ తీసుకొని ఏ 500, 1000, 2000 కోట్ల పోస్టరో ఒకేసారి దించుంటే బాగుండేది కదా. కనీసం మైదాపిండి అన్న మిగిలి ఉండేది. ఆ పేకు పోస్టర్లు చూసి పోస్టర్ స్టార్ నలుగురు ఫ్యాన్స్ నిజంగా హిట్ అయింది అనుకుంటున్నారు. అసలు నిజం నిర్మాతే చెప్పాడు. కావాలంటే మీరు కూడా వినండి. ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. దానికి అది కేస్ స్టడీ. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఓవర్సీస్లో అనుకున్నంత రాలేదంట. నిజం చెప్పాలంటే అనుకున్న దాంట్లో సగం కూడా రాలేదు. మరి పోస్టర్స్లో అవతార్ రికార్డ్స్ లేపినట్టుందే. గెలాక్సీ స్టార్కి అంతరిక్షంలో మంచి మార్కెటే ఉన్నట్టుంది. మూన్లో నుంచి 3000 కోట్లు, మార్స్ నుంచి 5000 కోట్లు, ఆండ్రోమెడా నుంచి 6000 కోట్లు, సూపర్ క్లస్టర్ నుంచి 1,00,000 కోట్లు వచ్చాయి. పోస్టర్స్లో ఉండేది ఆ కలెక్షన్లే. గోతాం సంచులకు డబ్బులు లేక ఆగిపోయారంతే. గెలాక్సీ స్టార్తో సినిమా తీసే నిర్మాతలు ముందు గోతాం సంచులు తెచ్చుకొని రెడీగా పెట్టుకోండి. మంత్రంలో పస లేకపోయినా తుంపర్లో కొదవలేదు. ఇక నార్త్లో గెలాక్సీ స్టార్ ఈ రంగం మామూలుగా లేదంట. 3 12 సినిమాలో అన్నయ్య పావలామెంట్స్ అదే పర్ఫార్మెన్స్ చూసి జన నీరాజనాలు పట్టారు. అసలైన రాముడు ఇతడే, అల్లూరి ఇతడే అని గెలాక్సీ స్టార్ బిరుదుని కూడా మెడకేశారు. నార్త్లో ఆయన ప్రతాపం గురించి నిర్మాతే చెప్తున్నాడు. అది కూడా వినండి. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా. నార్త్లో ఒకదాన్ని పట్టుకుంటారు, ఇంకోదాన్ని పట్టుకోరు. గెలాక్సీ స్టార్ది ఎందుకు పట్టుకోలేదో అర్థం కాలేదంట. నువ్వు నీదే పట్టుకుంటారు. మూకా ఫ్యామిలీకి సినిమా బాగున్నా నాకిపోయినా మార్కెట్ లేదు. అందున ప్లానెట్ స్టార్కి ఫ్యాన్స్ బేస్ కూడా లేదు. అన్నయ్య ప్రతాపం అంతా పోస్టర్స్లోనే ఉంటుంది. ఓవర్సీస్లో నార్త్లో మన కుల బానిసలు ఉండరు కదా. పేగు పోస్టర్లు వేయడానికి ఇల్లు లేకుండా ట్రాకింగ్ కూడా ఉంటుంది.
అందుకే అక్కడ రియల్ బొక్క కనబడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పేకు పోస్టర్స్తో లాగించారు. ఆడకన బొక్క అలాగే ఉంది, పైన పూత పూశారంతే. దొంగగడ్డి మేసే గొడ్డైనా కట్టుకొయ్య వద్దకు రాక తప్పదు. ఎంత పేకు పోస్టర్లు వేసినా ఈ వారం పోతే అయ్యగారి పెతాపం అంతా బయటపడిపోతుంది. నిజాలు ఎక్కువ కాలం దాచలేము. లాంగ్ రన్లో 35 కోట్ల వరకు బొక్క తప్పదు. పేకు పోస్టర్లు చూసి హిట్ అని భ్రమలో బతుకుతున్న గెలాక్సీ స్టార్ ఫ్యాన్స్కి ఈ వీడియో అంకితం చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.